అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోన్జూర్ తెలుగు. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఒక చిన్న హార్వెస్ట్ అనమాట. సో మేము వచ్చేసరికి ఒక 18 మెంబర్స్ని తీసుకున్నాము, ప్లస్ మేము ఒక 8 మెంబర్స్ ఉన్నాము. మేము అందరం కలిసి ఈరోజు హార్వెస్ట్ చేయబోతున్నాము. స్టార్ట్ అవుతున్నాము. మార్నింగ్ 5:30 అవుతుంది. ఇక్కడ నుంచి ఒక 45 మినిట్స్ పడుతుంది. వేరే ఊళ్ళో ఒక 4.5 ఎకర్స్ ఉంది. దాన్ని హార్వెస్ట్ చేయడానికి పోతున్నాం. సో ఇవన్నీ ఈ కేసుల్లోనే తీసుకొని వస్తాం అనమాట. అన్నీ పెట్టేసుకున్నాం ఆల్రెడీ. ఈ ట్రక్కులు 1, 2, 3 ట్రక్కులు. ఇది నా ట్రక్ అనమాట. ఇది తీసుకొని పోతాను నేను. దీంట్లో అవన్నీ కొన్ని ఇంకో కేసులు ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను మీకు అక్కడ పోయిన తర్వాత. సో ఇదనమాట. సీ ఇన్ ది విన్యార్డ్స్. సో ఫ్రెండ్స్, ఏం కనపట్లేదు 5 o'clockకి. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. మేము వచ్చేసరికి బోన్ అనే ఒక ఊరికి వెళ్తున్నాం అనమాట. అది ఒక బాగా తెలిసిన ఊరు, నాకు తెలిసి వైన్ గురించి తెలిసిన వాళ్ళందరికీ. సో మేబీ వచ్చేటప్పుడు క్లిప్ తీస్తామని. మార్నింగ్ మాట్లాడటానికి రావట్లేదు నాకు కూడా. సో అక్కడికి వెళ్ళి హార్వెస్ట్ ఎట్లా చేస్తామో అంతా చూపిస్తాను. అందుకడికి ఏం చేయలేను. ఈ విలేజ్ వచ్చేసరికి కొద్ద బోన్ అంటారు. సో మా ఊరు నుంచి ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. రావడానికి ఒక 40 మినిట్స్ పడుతుంది. 35 మినిట్స్ 40 మినిట్స్ పడుతుంది. సో ఇప్పుడే వచ్చాము. మేము ముందు వచ్చాము, ఎందుకంటే వచ్చిన మట్టునే కొన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. ఆ ప్రిపరేషన్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. సో ఈ కేసులో వచ్చేసరికి ప్రిపరేషన్ అనమాట మేము చేసింది. నాతో పాటు ఇంకో కొలిక్ వచ్చిండు. ఆ కొలిక్ నేను కలిసి ఒక 20 కేసులు అయితే ఇట్లా పెట్టాము. వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఒక్కొక్క కేసు తీసుకొని, ఒక్కొక్క సిజర్స్ తీసుకొని హార్వెస్ట్ చేస్తారనమాట. తర్వాత ఈ కేసు మీద కొంతమంది పోర్తార్ ఉంటారు. పోర్తార్ అంటే మోసేవాళ్ళు ఉంటారు. కొంతమంది కూపర్స్ ఉంటారు. కూపర్స్ అంటే కట్ చేసేవాళ్ళు. సో పోర్తార్ వచ్చేసరికి ఇది తగిలించుకొని దానిపైన ఒక కేసు అట్లా 4 కేసులు అట్లా పెట్టుకొని ఇక్కడ కొన్ని ట్రక్స్ వస్తాయి. ఆ ట్రక్స్లో ఫిల్ చేస్తాం అనమాట. ఫిల్ చేసిన ట్రక్స్ వచ్చేసరికి కింద విలేజ్లో ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ దగ్గర మేము ఒక ట్రక్కు పార్క్ చేసాం. ఫ్రిగో అంటే ఫ్రిడ్జ్. ఎందుకంటే 45 మినిట్స్ ఇక్కడి నుంచి మా ఊరు పోవడానికి. సో అక్కడ పోయేసరికి మొత్తం కొంచెం వేడిగా అయిపోతాయి గ్రేప్స్. ఫ్రెష్గా ఉంచుకోవడానికి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలంటే ట్రక్కి ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో పెడితే ఇంటికి పోయేసరికి కొంచెం ఫ్రెష్గా ఉంటాయని ఆ పని చేస్తాం. సో ఇక్కడ ఇట్లా ఉంది గాయస్, చూడండి. ఇదంతా కొండలు అనమాట. కొండల మీద విన్యార్డ్స్ ఉంటాయి మామూలుగా అయితే. ఇది వచ్చేసరికి దీని పేరే కొద్ద బోన్ వచ్చేసరికి నాకు తెలిసి వైన్ గురించి తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు అనమాట. ఇక్కడే కొంచెం చాలా వాటికి రిచ్ పీపుల్ ఉంటారు. వైన్ నుంచి రిచ్ అయిన పీపుల్ ఉంటారు. సో అందరూ వచ్చిన తర్వాత చూపిస్తా. సీ యూ. Mets-toi, oui, mets-toi devant. Parce que... Ouais, parce qu'il nous faut des caisses. On peut mettre des caisses avec. Plus loin, parce qu'on va garer les camions. On va faire demi-tour. Recule un peu. Recule le tien.
Là, il faut qu'on soit en face. Ah, il faut qu'on soit en face. Il va pas se mettre là, on est loin. Attends, il faut. సో ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చారు. ట్రక్స్ అన్నీ కొంచెం పార్కింగ్ చేస్తున్నారు. మన ట్రక్ కూడా కొంచెం వెనక్కి పెడదాం. C'est le premier, j'ai l'impression que c'est du... C'est bien jus. Ça t'a pris du en haut. Première grappe vendangée. Ben, tu veux mon raisin? C'est ton abricot. Non mais il va mettre de la musique. Aïe, 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 Ah, tu me dégoûtes. Ah, c'est pas con ton idée de serviette pour les bras. pour les épaules. Tu sais que l'autre coup, quand on a mis le produit machin, que j'étais en débardeur, j'ai eu des brûlures pendant 4 jours. T'as mis ça pourquoi? Pour le normal ou le consommé? Je peux peut-être aider à couper, non? Non, non, ne fatigue pas. Je m'en occupe. Bah non, mais... Il n'y a pas beaucoup là, hein? Hein? Il n'y a pas beaucoup. Non, de raisin? Ouais. Tout petit. Ils ont ramassé les trucs. ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చారు. మొత్తం వీళ్ళు వచ్చేసరికి కాంట్రాక్ట్ బేస్ అనమాట. అంటే ప్రస్తేత్తర్ అంటారు. ప్రస్తేత్తర్ అంటే జస్ట్ ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ నుంచి ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ 8 మెంబర్స్ తీసుకున్నాం. ఇంకో 10 మెంబర్స్ వస్తారు. సో గ్రేప్స్ అయితే ఎక్కువ లేవు, చిన్న చిన్నగా ఉన్నాయి. చూడాలి ఇంకా మరీ చిన్నగా ఉన్నాయి. కాకపోతే కొంచెం షుగర్ కూడా అంత లేదనుకుంటా. పర్లే, బట్ కొంచెం వగరుగా ఉన్నాయి. కొంచెం మామూలుగా అయితే ఇంకొంచెం షుగర్ ఉంటే బాగుంటుంది. ఆమె చిన్న గ్రేప్ ఒకటి తీసుకొచ్చి ఇచ్చింది, అదంత బాగాలేదు. మిగతా బాగుండొచ్చు అనుకుంటా. చూద్దానండి. Il en a 8. Bah oui, parce que సో మై టీమ్ అనమాట. fini, ils sont allés aider lui au lieu de rester. Tu restes, tu dis tes coupeurs quand tu finis, c'est resté. Bah un tout petit peu, il va plus vieux. Non, mais à jurer, va pouvoir fort, elle a pris la veste de pluie. Il y a... Demain, il y a Demain, il y a Dylan, Dylan. et puis il y a ta... ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ వచ్చేసారు. ఈ పూట స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇంకా సో మొత్తం మీద ఒక 20 మెంబర్స్ ఉన్నారా. వీళ్ళతోనే ఈరోజు హార్వెస్ట్. సో ఇక్కడ ఈ ట్రక్లో ఈ ప్యాలెట్స్ మీద ఆ కేసులు పెట్టాలన్నమాట. ఇప్పుడు ఈ అయితే ఎంటీ కేసు కలర్లో సేమ్ లేవు. ఫుల్ కేసెస్ వచ్చేసరికి సేమ్ కలర్ పెట్టాలి. అప్పుడే గ్రేప్స్ అన్నీ నలిగిపోకుండా ఉంటాయి. వాళ్ళల్లో ఒకరు మా ఓనర్ కూడా, అంటే నా ఏజ్ ఉంటుంది, ఆయన కూడా చేస్తున్నాడు. ఏంటంటే ఈ కేసులన్నీ ఈ ట్రక్లో పెట్టడం అనమాట. ట్రక్ ఎక్కా ధనియాలనే మా కూలీకు తీసుకొస్తాడు. పర్లేదు అనుకుంటా, కొన్ని గ్రేప్స్ ఉన్నాయి. Voilà, monsieur Paul, emmène les caisses cassées. Sont cassés? N'en ramène pas trop. Hein. Non, non, mais elles sont quand సో అవన్నీ వచ్చేటప్పుడు ఇరిగిపోయినాయి అంట. ఆయన తెచ్చిపోయి పక్కన పెడుతున్నాడు. Avec un, je pense que ça suffit, il n'y a pas de raisin. Hein. ధనియాల్ Tu es en bas. రుకిల్. C'est bon? Cassé. సో ఫ్రెండ్స్ ఫస్ట్ 4 కేసులు వచ్చినాయి. వైట్ గ్రేప్స్ అనమాట. వీటితో వైట్ వైన్ చేస్తారు, షార్దోనే వెరైటీ. సో 2026 వింటేజ్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. సో వైట్ స్టార్ట్ చేస్తాం ఫస్ట్, తర్వాత బిగ్ హార్వెస్ట్ వచ్చినప్పుడు అప్పుడు మొత్తం రెడ్ స్టార్ట్ చేస్తాం. మాకేందంటే ఒక 2-3 హెక్టార్సే వైట్ ఉన్నది, తర్వాత 18 హెక్టార్స్ సరిగ్గా రెడ్ ఉంది. సో
ఇప్పుడు వచ్చేసరికి వైట్ స్టార్ట్ చేసాం. వైట్ ఆల్రెడీ ఛార్జ్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళేసి అక్కడ విలేజ్లో ఒక ట్రక్లో పెడతాం అనమాట, ఒక ఫ్రిడ్జ్లో. తర్వాత హార్వెస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళి అక్కడ జ్యూస్ చేస్తాం ఫస్ట్. ఎందుకంటే వైట్ వైన్ వచ్చేసరికి వచ్చిన రోజే ప్రెస్ చేసి జ్యూస్ తీసి ఫర్మెంటేషన్కి స్టార్ట్ చేస్తాం అనమాట. అలా పోల్ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు ఆడ, నాకు హెల్ప్ చేస్తా అని చెప్పి. సో పాల్ వచ్చేసరికి ఒక 25 years దొమినియన్లో పనిచేసిండు. ఈయన వచ్చేసరికి మా ఓనర్కి కజిన్ అనమాట. 25 years పనిచేసి నేను వచ్చిన ఇయర్ ఎక్కడికి, నేను వచ్చేసరికి 2019లో వచ్చా ఇక్కడికి. ఇప్పటికి ఒక 7 years నుంచి నేను వర్క్ చేస్తున్నా ఈ వైన్ మేకింగ్ ప్రాసెస్లో. మా డొమైన్ పేరు వచ్చేసరికి డొమైన్ త్రాపే. అసలు నేను ఎట్లా వచ్చాను ఇక్కడికి అంతా వేరే వీడియోలో మాట్లాడుకుందాం. అలా il faut Tout le monde ici. Là, tu vois. on va bloquer le chemin là. C'est celui-là là-dedans ou c'est bon. Aha. Ah. Sorry chef, जा रही है.